మన భారత రాజ్యాంగం. మన భారత రాజ్యాంగం 7th క్లాస్ సోషల్. ప్రాథమిక హక్కులు. మన భారత రాజ్యాంగంలోని 3వ భాగం ఆర్టికల్ 14 నుండి 32 వరకు 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. మన భారత రాజ్యాంగంలోని 3వ భాగం ఆర్టికల్ 14 నుండి 32 వరకు 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చే సమయంలో 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చే సమయంలో 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. 1978 8వ సంవత్సరం 1978వ సంవత్సరం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు తొలగించబడింది. 1978 8వ సంవత్సరం నుండి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు తొలగించబడింది. ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కులు మొదటిది పీడనాన్ని నిరోధించే హక్కు, రెండవది స్వేచ్ఛా హక్కు. మొదటిది పీడనాన్ని నిరోధించే హక్కు, రెండవది స్వేచ్ఛా హక్కు. మూడవది మత స్వాతంత్రపు హక్కు. మొదటిది పీడనాన్ని నిరోధించే హక్కు, రెండవది స్వేచ్ఛా హక్కు, మూడవది సమానత్వపు హక్కు, నాలుగవది మత స్వాతంత్ర్యపు హక్కు, ఐదవది విద్యా సాంస్కృతికపు హక్కు, ఆరవది రాజ్యాంగ పరిహారపు హక్కు. ప్రాథమిక హక్కులు విధులు గురించి బుక్లో ఉంది. భారత రాజ్యాంగాన్ని ఏ సంవత్సరం రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది? 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఈ తేదీన ఆమోదం తెలిపింది. 1949 నవంబర్ 26వ తారీఖున. భారత రాజ్యాంగ దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటారు. రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మన రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాల తీర్మానం ఎవరు ప్రతిపాదించారు? జవహర్లాల్ నెహ్రూ. భారత రాజ్యాంగాన్ని ఎవరు ప్రతిపాదించారు? భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాల తీర్మానాన్ని ఎవరు ప్రతిపాదించారు? జవహర్లాల్ నెహ్రూ. లక్ష్యాల తీర్మానం ఇదే రాజ్యాంగ ప్రవేశికకు మూలాధారము. 13వ తారీఖు 12వ నెల 1946. లక్ష్యాల తీర్మానం ఎవరు ప్రవేశపెట్టారు? జవహర్లాల్ నెహ్రూ. రాజ్యాంగ ప్రవేశిక. ఈ రాజ్యాంగ ప్రవేశిక ఒక పాఠ్య పుస్తకం ప్రారంభం ఉంటుంది. అలాగే రాజ్యాంగానికి ప్రవేశిక కూడా ప్రవేశిక అంటారు. ఒక పాఠ్య పుస్తకానికి ఏ విధంగా అయితే ప్రారంభం ఉంటుందో రాజ్యాంగానికి ప్రవేశిక కూడా ఒక ప్రారంభము. సామ్యవాదము లౌకిక పదాలు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలోనికి చేర్చబడ్డాయి. సామ్యవాదం లౌకిక పదాలు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలోనికి చేర్చబడ్డాయి. ఎన్నోవ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం లౌకిక పదాలు ప్రవేశికలోనికి చేర్చబడ్డాయి? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. ముసాయిదా కమిటీ. ఈ ముసాయిదా కమిటీ ఎవరి అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేశారు? బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీ స్టార్ట్ చేయడం జరిగింది. ముసాయిదా కమిటీ ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు? 1947 ఆగస్టు 29న ముసాయిదా కమిటీ ఏర్పాటు చేశారు. ముసాయిదా కమిటీలోని 305 ప్రకరణలు. ముసాయిదా కమిటీలో 315 ప్రకరణలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి. ముసాయిదా కమిటీలో 315 ప్రకరణలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి. ముసాయిదా రాజ్యాంగాన్ని ఎన్ని నెలల పాటు ప్రజల ముందు ఉంచడం జరిగింది? 8 నెలల పాటు ముసాయిదా రాజ్యాంగాన్ని ప్రజల ముందు ఉంచడం 8 నెలల పాటు జరిగింది. రాజ్యం సవరణల తర్వాత 395 ప్రకరణలు, 22 భాగాలు,
8 షెడ్యూళ్లతో కూడిన రాజ్యాంగం ఏర్పాటు చేయబడింది. 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లతో కూడిన రాజ్యాంగం ఏర్పాటు చేయబడడం జరిగింది. రాజ్యాంగం సవరణల తర్వాత 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లతో కూడిన రాజ్యాంగం ఏర్పాటు చేయబడింది. రాజ్యాంగ సభ చేత 1949 నవంబర్ 26న ఆమోదించబడింది. రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించబడింది? 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదం తెలిపింది. 1950 జనవరి 26న మన యొక్క రాజ్యాంగం అమలులోనికి వచ్చింది. ఆమోదించబడిన తేదీ 1949 నవంబర్ 26వ తారీఖు. అమల్లోనికి వచ్చిన తేదీ 1950 జనవరి 26వ తారీఖు. బిఆర్ అంబేద్కర్ గురించి. ఈ బిఆర్ అంబేద్కర్ అందరికీ సామాజిక న్యాయం వైపుగా చట్టం యొక్క చక్రమును నడపడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి. భారత రాజ్యాంగ పితామహుడుగా ఎవరిని తెలుపుతారంటే బిఆర్ అంబేద్కర్ని తెలుపుతారు. స్వాతంత్ర భారతదేశపు ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించడానికి మన బాధ్యత చేపట్టింది బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ పితామహుడు ఇక్కడ బిట్టుబడుతుంది. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పితామహుడిగా బిఆర్ అంబేద్కర్ని చెప్పవచ్చు. 1947లో స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా నియమించబడ్డాడు బిఆర్ అంబేద్కర్. 1947లో స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా నియమించబడ్డాడు. భారత రాజ్యాంగం లిఖిత రూపంలో ఉంటుంది. బ్రిటిష్ రాజ్యాంగం అయితే అలిఖిత రూపంలో ఉంటుంది. భారత రాజ్యాంగం లిఖిత రూపంలో ఉంటుంది. బ్రిటిష్ రాజ్యాంగం అయితే అలిఖిత రూపంలో ఉంటుంది. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభ చైర్మన్. ఇందాక రాజ్యాంగానికి అధ్యక్షుడు బిఆర్ అంబేద్కర్. ఇక్కడ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభ చైర్మన్. మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ 1950 నుండి 1962 వరకు. మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ పదవీ కాలము 1950 నుండి 1962 వరకు. బాబు రాజేంద్ర ప్రసాద్ తర్వాత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ తరువాత రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్. మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, నెక్స్ట్ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, నెక్స్ట్ రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఈ రామ్నాథ్ కోవింద్ అనేటువంటి రాష్ట్రపతి 14వ రాష్ట్రపతి. 2 సార్లు రాష్ట్రపతిగా నియమితులయ్యారు బాబు రాజేంద్ర ప్రసాద్. భారత రాజ్యాంగ సభ్యుల సంఖ్య 389. భారత రాజ్యాంగ సభ్యుల మొత్తము 389. 26 మంది షెడ్యూల్ కులానికి చెందినటువంటి వారు. భారత రాజ్యాంగ సభ్యుల సంఖ్య మొత్తము 389. 26 మంది షెడ్యూల్ కులానికి చెందినటువంటి వారు. 9 మంది మహిళా సభ్యులు. భారత రాజ్యాంగ అధ్యక్షునిగా రాజేంద్ర ప్రసాద్ను, పాకిస్తాన్ రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా మహమ్మద్ అలీ జిన్నాను ఎన్నుకున్నారు. భారత రాజ్యాంగ అధ్యక్షునిగా రాజేంద్ర ప్రసాద్ను, పాకిస్తాన్ రాజ్యాంగ అధ్యక్షునిగా మహమ్మద్ అలీ జిన్నాను ఎన్నుకున్నారు. భారత రాజ్యాంగ సభ్యుల సంఖ్య మొత్తము 389. 26 మంది షెడ్యూల్ కులాలకి చెందినటువంటి వారు. 9 మంది మహిళా సభ్యులు. 1947 ఆగస్టు భారతదేశ విభజనతో రాజ్యాంగ సభను పాకిస్తాన్ రాజ్యాంగ సభగా విభజించారు. 1947 ఆగస్టు 1947 ఆగస్టులో దేశ విభజనతో రాజ్యాంగ సభను పాకిస్తాన్ రాజ్యాంగ సభగా విభజించారు. ఇక్కడ బిట్స్ ఏంటి అంటే భారత ప్రభుత్వ చట్టం ఎప్పుడు ఏర్పడింది? 1935. భారత రాజ్యాంగ సభకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? జూలై 1946.
ప్రావిన్సుల నుండి ఎంతమంది సభ్యులు ఎన్నికయ్యారు? 292 మంది ప్రావిన్సుల నుండి సభ్యులు ఎన్నికయ్యారు. భారత రాజ్యాంగ పరిషత్ యొక్క మొత్తం సభ్యుల సంఖ్య 389. రాజ్యాంగ పరిషత్ ఎంతమంది షెడ్యూల్ కులాలు ప్రజలు ఉన్నారు? 26 మంది షెడ్యూల్ కులాలు ప్రజలు ఉన్నారు. రాజ్యాంగ సభలో ఎంతమంది మహిళా సభ్యులు ఉన్నారు? 9 మంది మహిళా సభ్యులు ఉన్నారు. భారత రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యులు 389. రాజ్యాంగ పరిషత్ ఎంతమంది షెడ్యూల్ కులాల ప్రజలు ఉన్నారు? 26. రాజ్యాంగ సభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 9 మంది. భారతదేశ మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? బిఆర్ అంబేద్కర్. మన రాజ్యాంగం ఎప్పుడు అమలులోనికి వచ్చింది? 26 జనవరి 1950న అమలులోనికి వచ్చింది. మన రాజ్యాంగ పితామహుడు బిఆర్ అంబేద్కర్. భారతదేశ మొదటి న్యాయ శాఖ మంత్రి ఎవరు? బిఆర్ అంబేద్కర్. స్థానిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు ఏ సంవత్సరంలో తొలగించబడింది? ఆస్తి హక్కు ఎప్పుడు తొలగించబడింది? 1978. మన రాజ్యాంగంలో విద్యా హక్కు గురించి ఏ ఆర్టికల్ చెబుతుంది? 21A. మన రాజ్యాంగంలో విద్యా హక్కు గురించి ఏ ఆర్టికల్ చెబుతుంది? 21A. క్రింది వానిలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఏది? 14 ఏళ్ల లోపు పిల్లలు టీ షాపుల్లో పనిచేస్తున్నారు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. 14 ఏళ్ల సంవత్సరం లోపు పిల్లలు టీ షాపుల్లో పనిచేస్తున్నారు. మన రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల గురించి ఏ ఆర్టికల్ చెబుతుంది? 56A. మన రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల గురించి ఏ ఆర్టికల్ చెబుతుంది? 51A. 51A. భారత రాజ్యాంగం యొక్క ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ను ఎవరు ప్రతిపాదించారు? జవహర్లాల్ నెహ్రూ. భారత రాజ్యాంగం యొక్క ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ను ఎవరు ప్రతిపాదించారు? జవహర్లాల్ నెహ్రూ. భారత ప్రభుత్వ చట్టం 1935లోని అంశము. అఖిల భారత సమాఖ్య ఏర్పడింది. కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య అధికార విభజన ఏర్పడింది. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించింది. భారత జాతీయ కాంగ్రెస్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1985. భారత జాతీయ కాంగ్రెస్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1985. క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. భారత ముసాయిదా రాజ్యాంగంలో 315 ప్రకరణలు మరియు 8 షెడ్యూళ్లు ఉన్నాయి. భారత ముసాయిదా రాజ్యాంగంలో ఎన్ని ప్రకరణలు ఉన్నాయి? 315 ప్రకరణలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి. మన దేశంలో ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు. నవంబర్ 26. మన దేశంలో ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు. నవంబర్ 26. రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో లక్ష్యాల తీర్మానంను ప్రతిపాదించిన వారు? జవహర్లాల్ నెహ్రూ. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చిన పదాలు: సమగ్రత, లౌకిక, సామ్యవాద పదాలు. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి? 14వ ఆర్టికల్ నుండి 32వ ఆర్టికల్ వరకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 14వ ఆర్టికల్ నుండి 32వ ఆర్టికల్ వరకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు తొలగించబడింది. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కు అనేది తొలగించబడింది. సమాచార హక్కు చట్టాన్ని ఆర్టీఐ భారత పార్లమెంటు ఈ సంవత్సరంలో ఆమోదించింది. 2005. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఈ దేశం నుండి స్వీకరించబడ్డాయి. రష్యా. క్యాబినెట్ మిషన్ ఏర్పాటైన సంవత్సరం 1946. భారత రాజ్యాంగాన్ని రూపొందించి ఆమోదించినది భారత రాజ్యాంగ సభ. మత వ్యవహారాల్లో తటస్థంగా ఉండే రాజ్యం లౌకిక రాజ్యం. దీని ప్రకారం రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి. క్యాబినెట్ మిషన్ ప్లాన్. మన రాజ్యాంగంలో జీవించే హక్కు గురించి ఏ ఆర్టికల్ వివరిస్తుంది? ఆర్టికల్ 21.
1931వ సంవత్సరం ఇక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశం స్వతంత్ర భారతదేశం యొక్క రాజ్యాంగం ఎలా ఉండాలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కరాచీ. మోతీలాల్ నెహ్రూ కమిటీ తన నివేదికను ఏ సంవత్సరంలో సమర్పించింది? 1929. మోతీలాల్ నెహ్రూ కమిటీ తన నివేదికను ఏ సంవత్సరంలో సమర్పించింది? 1929. బ్రిటిష్ పాలనలో ఉన్న రాష్ట్రాల నుండి 292 మంది సభ్యులను రాజ్యాంగ సభకు ఎన్నుకున్నారు. బ్రిటిష్ పాలనలో ఉన్న రాష్ట్రాల నుండి 292 మంది సభ్యులను రాజ్యాంగ సభకు ఎన్నుకున్నారు. స్వదేశీ సంస్థానాలు కలిపి 93 మంది సభ్యులను రాజ్యాంగ సభకు ఎంపిక చేశారు. భారతదేశానికి రెండవసారి ఎన్నికైన రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. ముసైదా కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన వారు బిఆర్ అంబేద్కర్. అధ్యక్షులైతేనేమో బిఆర్ అంబేద్కర్. భారతదేశానికి రెండవసారి ఎన్నికైన రాష్ట్రపతి అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. భారత రాజ్యాంగం రాజ్యాంగ సభ చేత 1949 నవంబర్ 26న ఆమోదించబడింది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోనికి వచ్చింది. భారత రాజ్యాంగ పితామహుడు బిఆర్ అంబేద్కర్. దేశాధిపతి ఎన్నికల ద్వారా ఎన్నుకోబడే దేశం గణతంత్ర దేశం. భారత రాజ్యాంగ పితామహుడు బిఆర్ అంబేద్కర్. దేశాధిపతి ఎన్నికల ద్వారా ఎన్నుకోబడే దేశం గణతంత్ర దేశం. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి? 14వ ఆర్టికల్ నుండి 32వ ఆర్టికల్ వరకు ప్రాథమిక హక్కులు అనేవి ఉన్నాయి. వెట్టి చాకిరి నిఘం ఈ హక్కుల వలన జరిగింది. పీడనాన్ని నిరోధించే హక్కు. ప్రాథమిక హక్కులేమో 14 నుండి 32 వరకు. వెట్టి చాకిరి నిఘం ఈ హక్కు వలన పీడనాన్ని నిరోధించే హక్కు అనేది వచ్చింది. ఈ హక్కు ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టులు అన్ని ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది. రాజ్యాంగ పరిహారపు హక్కు సుప్రీంకోర్టు, హైకోర్టు అన్ని ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది. రాజ్యాంగంలో విద్య ప్రాథమిక హక్కుగా చేర్చిన రాజ్యాంగ సవరణ 86వ రాజ్యాంగ సవరణ. రాజ్యాంగంలో భారత హక్కుగా చేర్చిన విద్య ప్రాథమిక హక్కుగా చేర్చిన రాజ్యాంగ సవరణ 86వ రాజ్యాంగ సవరణ. కేబినెట్ మిషన్ ఏర్పాటైన సంవత్సరం 1946. రాజ్యాంగంలో విద్య ప్రాథమిక హక్కుగా చేర్చిన రాజ్యాంగ సవరణ 86వ రాజ్యాంగ సవరణ. ఇంతటితో 7th క్లాసు మన భారతీయ రాజ్యాంగం చాప్టర్ క్లోజ్.